భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రంగానికి సిద్ధమైంది. ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచి అంతర్జాతీయ విమానాలు రాకపోకలైతే కొనసాగించబోతున్నాయి. అయితే ఇది ఏళ్ల తరబడి కళ. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ఎప్పుడైతే దాదాపుగా ప్రజల ముందుకు రాబోతుందో ఇప్పుడు పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఏమని? ఇది మా క్రెడిట్ అని తెలుగుదేశం పార్టీ అంటే, లేదు మా క్రెడిట్ అని చెప్పి వైసీపీ పార్టీ అంటుంది. వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎవరు పూర్తి అయితే ఇరు పార్టీల నుంచి కొంత ఇది ఉండొచ్చు. వాస్తవానికి ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్లు దూరంలో లేదు, భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో లేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అనేది ఒక పిచ్చి చర్య అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే కాకుండా అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి, భోగాపురం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళను రెచ్చగొట్టి ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి, నేను వచ్చిన తరువాత రాబోయేది అధికారంలోకి మన ప్రభుత్వమే, నేను వచ్చిన తర్వాత భూములన్నీ వెనక్కి ఇచ్చే కార్యక్రమం చేపడతానని ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టుని అడ్డగించినది జగన్మోహన్ రెడ్డి తాను అపోజిషన్లో ఉన్నప్పుడు. చంద్రబాబు గారు వాస్తవానికి ఇది 97లోనే చంద్రబాబు గారు విశాఖ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి అప్పట్లోనే భోగాపురంతో పాటు ఒక 2-3 ప్రాంతాలను కూడా పరిశీలించారు. 97లోనే చంద్రబాబు గారికి ఆలోచన ఉంది. బట్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు వైజాగ్ ఏరియాలో భోగాపురమే కరెక్ట్గా ఉంటుందని ఆ రోజు ఇక్కడ ల్యాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవానికి మొదట 15,000 ఎకరాలు సేకరించాలనుకున్నారు. కానీ జగన్ రావు రంగంలోకి దిగి అసలు ఇక్కడ ఎయిర్పోర్టే అనవసరం, విశాఖ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం ఏంటి, ఇదంతా చంద్రబాబు బినామీలకు దోచిపెట్టడానికేనని చెప్పి జగన్ ఆ రోజు రైతులను రెచ్చగొడితే చివరికి 2,700 ఎకరాలు సుమారుగా నాడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే సేకరించారు. దీనికి పర్యావరణ అనుమతులు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే వచ్చాయి. దీనికి శంకుస్థాపన కార్యక్రమం చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్న వాళ్ళకి నష్టపరిహారం ఉందో ఆ పరిహారం కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఇచ్చారు. అప్పుడు ఎకరానికి 26 లక్షల నుంచి 38 లక్షలు ఆ ఏరియాను బట్టి డబ్బులు ఇచ్చారు. కొంతమందికేమో 5 సెంట్ల స్థలంతో పాటు ఒక 10 లక్షల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చారు. సో వీళ్ళ నష్టపరిహారాలు ఏదైతే కాంపన్సేషన్ ఉందో ఇది మొత్తం కూడా ఎవరి హయాంలో ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చారు. అంటే ల్యాండ్ సేకరించింది ఆయనే, పర్యావరణ అనుమతులు తెచ్చింది ఆయనే, అలాగే దాన్ని శంకుస్థాపన చేసింది ఆయనే, అలాగే ఆ కాంపన్సేషన్ ఇచ్చింది ఆయనే. అంటే అన్ని చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎయిర్పోర్ట్ పనులు మొదలైన తర్వాత తాను మళ్ళొకసారి శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశాడు 2023లో అనుకుంటా. అంటే ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇందాక కొద్దిసేపటి క్రితం కూడా ఈ క్రెడిట్ అంతా వైసీపీ పార్టీదే, చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అకౌంట్లో ఒక ట్వీట్ కూడా వేసుకున్నాడు. సో మరి నిజంగా ఎవరు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు ఏం చేశారు అనేది ఒకసారి జగన్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. అది విన్న తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. ఒకసారి జగన్ మాటలు విందాం. మీరు నోటితో చెప్తే ఇదేదో ఒక పార్టీకి అనుకూలంగా చెప్పారని చాలామంది అనుకోవచ్చు. కానీ వాస్తవాలు ఏంటనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకున్నాడా, స్వాగతించాడా, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా లేదనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి. గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. సో విన్నారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు మాట్లాడిన 3 వీడియోలు కూడా 3 సందర్భాల్లో వీడియోలు కావచ్చు, కానీ మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడింది. మొదట మాట్లాడుతూ ఏం చెప్పాడు? నేను అడ్డుకుంటాను, అవసరమైతే కోర్టులకు వెళదాం, రాబోయే ప్రభుత్వం నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆ రోజు రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతులు రాకుండా రైతుల పేరుతో కోర్టులో కేసులు వేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి. తర్వాత కోర్టులు కేసులు కొట్టేసి అది వేరే విషయం. బట్ కోర్టులో కేసులు వేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగానే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన కోర్టులో కేసులు వేస్తామని. తర్వాత ఏమన్నాడు ఆయన? 25 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అంటే ఒక పిచ్చి చర్యలాగా అభివర్ణించింది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు చంద్రబాబు గారి నిర్ణయాన్ని పిచ్చి చర్య అని మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చివరిలో ఏమన్నాడు ఆయన? ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏంటయ్యా ఇదని చెప్పి ప్రశ్నించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ 3 మాటలు దేని గురించి మాట్లాడాడు? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి భోగాపురం ఎయిర్పోర్ట్లో క్రెడిట్ తీసుకోవడానికి అర్హుడా? నువ్వు ఏదైతే వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది, నేను రానివ్వను, నేను అడ్డుకుంటాను, ఇది తప్పుడు చర్య, చంద్రబాబు దుర్మార్గ చర్య అని మాట్లాడిన నువ్వు ఈరోజు క్రెడిట్ తీసుకోవడానికి ఎలా అర్హుడు అని నువ్వే చెప్పాలి. నేను ఈ వీడియో ప్లే చేశాను, ఇందులో నేనేం మార్పు చేసింది లేదు, నేనేమి ఫేక్ చేసింది లేదు. ఆయన మాట్లాడిన వీడియోలో క్లుప్తంగా 1 నిమిషంలో తీసుకొచ్చి మీ ముందు పెట్టా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి అర్హుడా? మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు భోగాపురానికి? ఆల్రెడీ ప్రారంభమైన భోగాపురాన్ని అట్లీస్ట్ నాశనం చేయకుండా వదిలేశాడు అనుకోండి, నిర్లక్ష్యం చేశాడు. నాశనం అంటే ప్రజావేదిక కూల్చినట్టు కూల్చలా. అది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ఏదైనా ఉందంటే వైసీపీ హయాంలో ప్రజావేదికను కూల్చేసినట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్ను కూల్చలా. అది సంతోషం. జగన్మోహన్ రెడ్డికి 2 సార్లు శంకుస్థాపన చేసే ఫ్యాంటసీ ఒకటి ఉంది. ఏంటి ఆ ఫ్యాంటసీ అంటే, మీకు కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మొదట చంద్రబాబు గారు చేయలేదు అనుకోండి, మొదట రైట్ అది చంద్రబాబు గారు 2019లో ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేశాడు కడప స్టీల్ ప్లాంట్. చంద్రబాబు గారు కియా ప్లాంట్ తీసుకొచ్చి ఉత్పత్తి కూడా ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రారంభోత్సవం చేశాడు కియా ప్లాంట్. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ జగన్ వెళ్ళి మళ్ళీ దాన్ని ఒక ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేశాడు. అంటే వీటన్నిటికీ చంద్రబాబు గారు పునాదులు వేసి ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత లేదు నా ముద్ర కూడా ఉండాలని చెప్పి వెళ్ళి దాని మీద ఒక చెయ్యటం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. సో అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఇది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చేస్తుంది, వైసీపీ వెక్కిరింతలకు బదులిచ్చిన భోగాపురం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందాక మీకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది చూపించా కదా, సో ఆ వీడియోనే. నేవీ నియంత్రణలో ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్ట్. అసలు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు అసలు కారణం ఏంటంటే హుదూద్ తుఫాన్ తర్వాత చంద్రబాబు గారు ఒక బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ విశాఖ ఎయిర్పోర్ట్ అనేది నేవీ నియంత్రణలో ఉంటుంది. అంతర్జాతీయంగా విశాఖ ఎయిర్పోర్ట్ నేవీ నియంత్రణలో ఉండటంతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. సో దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితులు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి. సో దీంతోనే విశాఖ ఎయిర్పోర్ట్ను కాదని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టారు. సో వారు అనుమతించిన మేరకే పౌర విమానాలు నడపాల్సి ఉంటుంది. సో అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. దీనిపై 97లోనే చంద్రబాబు ఆలోచన. హుదూద్ తర్వాత గట్టిగా ప్రతిపాదనలు. ఒకవైపు తీరం, మరోవైపు మాన్యం, మధ్యలో భోగాపురం. ప్రతిపక్షంలో ఉండగా కేసులతో వైసీపీ అడ్డగింతలు. నేను ఇందాక అదే చెప్పింది కోర్టు కేసుల గురించి. అధికారంలోకి వచ్చాక అవాంతరాలు, అలసత్వం, మళ్ళీ కూటమి వచ్చాకే ఎయిర్పోర్ట్ పనుల పరుగు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇంత వేగంగా పూర్తి చేయడానికి మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, అంటే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవి రావటం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చినటువంటి అంశం. దాంతో ఏంటి, అనుమతుల దగ్గర మొదలుపెట్టి, అంటే నిర్మాణ అనుమతుల దగ్గర మొదలుపెట్టి ఇతర అన్ని పనులు కూడా వేగంగా జరగటానికి అవకాశం ఏర్పడింది. అందులో భాగంగానే ఈరోజు అనుకున్న సమయానికంటే ముందు ఎయిర్పోర్టు ఈరోజు ప్రజల మధ్యకు రాబోతుంది. సో ఇది జగన్ గతంలో మాట్లాడిన మాటలు. ఇక్కడ హవ్వా ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు. ఇది వైసీపీ నేతల వ్యంగ్యాస్త్రం. అలాగే విశాఖలో విమానాశ్రయం ఉండగా మళ్ళీ భోగాపురం ఎందుకు? ఇది కూడా వైసీపీ ప్రశ్నే. అసలు విషయం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నది పౌర విమానాశ్రయం కాదు, అది తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఒక్క మొక్కలో చెప్పాలంటే వారు దయతలచి అనుమతిస్తేనే ప్రయాణికుల విమానాలు అక్కడ దిగుతాయి, లేదంటే లేదు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 6 వరకు కూడా ఆపరేషన్లకు అనుమతి ఉండదు. మరోవైపు తూర్పు నావికాల దళం కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. సిబ్బంది శిక్షణకు పోగా మిగిలిన సమయంలోనే పౌర విమానాలకు అనుమతి. దీంతో విశాఖ విమానాశ్రయానికి అనేక ఎయిర్లైన్స్ సంస్థలు తమ సర్వీసులు నడపలేని పరిస్థితి. అందుకే పూర్తిగా పౌర సేవల కోసమే ప్రత్యేక విమానాశ్రయం అవసరమైంది. అదే భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. సో అసలు రీజన్ ఏంటంటే, ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి విమానాశ్రయం అనేది పూర్తిగా పౌర విమానాశ్రయం కాదు. సో అది నేవీ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళు దిగమన్నప్పుడే ఒక విమానం దిగాలి, వెళ్ళమన్నప్పుడే ఒక విమానం ఇవ్వాలి. ఎక్కువ సమయం ఏంటంటే అక్కడ పైలట్లు శిక్షణ, ఏదైతే యుద్ధ నౌకలకు సంబంధించి యుద్ధ విమానాలకు సంబంధించి ఆ శిక్షణ ఉంటుందో ఆ శిక్షణ కార్యక్రమాలు అక్కడ ఎక్కువగా నడుస్తాయి. కాబట్టి ఇతర పౌర విమానాలు దిగటానికి తక్కువ అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు విమానాశ్రయాన్ని తీసుకొచ్చారు. సో దీన్ని ఎంత కెపాసిటీతో నిర్మించారో ఒకసారి దీని స్పెషాలిటీస్ ఏంటో చూడండి. హుదూద్ తుఫాను వంటి తుఫాన్లను సైతం తట్టుకునే విధంగా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా
పటిష్టంగా ఉండేలాగా భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించారు. అలాగే 24 గంటల్లో 27 సెంటీమీటర్లు అంటే భారీ వర్షపాతం, ఒక రకమైనటువంటి చిన్న సైజు ఉప్పెన్ లాంటిది. సో 24 గంటల్లో 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా కానీ ఒక్క చుక్క కూడా నిలబడకుండా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఆ రోజు జగన్ వెక్కిరించిన విమానాశ్రయం, ఇక్కడ ఎందుకు అన్న విమానాశ్రయం, రైతులను రెచ్చగొట్టినటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి విమానాశ్రయం. ఈ రోజు క్రెడిట్ కోసం జగన్మోహన్ రెడ్డి పాకులాడుతున్నాడు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించి 97లోనే చంద్రబాబు ప్రతిపాదన చేశారు. భోగాపురం, సబ్బవరం, అచ్యుతాపురం లాంటి ప్రాంతాలను అప్పట్లోనే పరిశీలించారు. అయితే ఆ తర్వాత 14లో మారిన పరిస్థితుల దృష్ట్యా భోగాపురమే సరైనదని నిర్ణయించి 2019లో ఫిబ్రవరిలో చంద్రబాబు గారు అయితే శంకుస్థాపన చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులను వేగం చేసి ట్రయల్ రన్ కూడా ఒక 5-6 నెలల క్రితం ట్రయల్ రన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ఏడాది అని అనుకుంటే అది కూడా జరిగింది. ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. సో వైసీపీ హయాంలో ఏం చేశారు, దీన్ని నిర్లక్ష్యం చేశారు. వాస్తవానికి వైసీపీ హయాంలోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి. కానీ వైసీపీ హయాంలో ఎక్కడ భోగాపురం విమానాశ్రయం తన హయాంలో వస్తే ఎక్కడ ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుందో నాకు ఉద్దేశంతో దాన్ని అడ్డుకుని చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేశారు. బట్ అదృష్టం కొద్దీ కేంద్రం అధికారంలోకి రావటం, రాష్ట్రంలో ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావటం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంపీకి రామ్మోహన్ నాయుడికి రావటం, ఆ తర్వాత విమానాశ్రయం వేగవంతం కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చినంటే ఒక పదవిని ఎంత సమర్థవంతంగా చంద్రబాబు గారు వినియోగించుకున్నారు చూడండి. ఇదే కాదు, ఆల్రెడీ ఇంకో 4-5 ప్రాంతాల్లో విమానాశ్రయాలకు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారంటే ఈ రాబోయే 2-3 ఏళ్లలో మరొక 2-3 విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉంది. సో దానికి ఆ దిశగా ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం విమానాశ్రయం ఒప్పందాలని జగన్ తిరగదోరాడు. తెర వెనక ఒప్పందాలు చేసుకున్నారు. భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఏరో సిటీ నిర్మాణం అనేది ఆర్థికంగా లాభదాయం కాదని, అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటే సరిపోతుందని కొన్ని నివేదికలు కూడా తయారు చేయించాడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎంజీఆర్కు భోగాపురంలో ఇచ్చిన 2703 ఎకరాల్లో 500 ఎకరాలు జగన్ వెనక్కి తీసేసుకున్నాడు. తనకు తానుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి 1 ఎకరం సేకరించాల్సింది పోయి ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ చంద్రబాబు గారు ఇచ్చిన భూముల్లో ఒక 500 ఎకరాలు, ఎంజీఆర్కి ఇచ్చినటువంటి జిఎంఆర్కి ఇచ్చినటువంటి ఆ భూమిలో ఒక 500 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి వెనక్కి తీసుకుని తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టాడు అనేది అప్పుడు ఉన్నటువంటి ఆరోపణ అనుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2023లో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి భోగాపురం పనులు ప్రారంభించకుండానే విశాఖ విమానాశ్రయం మూసేయాలంటూ తన ఎంపీలతో ఢిల్లీలో లేఖ ఇప్పించాడు. ఎంత తెలుగుగా చూడండి. ఇక్కడ భోగాపురం విమానాశ్రయంలో పనులే పూర్తి కాలేదు, కానీ విశాఖలో ఉన్న విమానాశ్రయం ఉందో దాన్ని వెంటనే మీరు మూసేయండి, మా దగ్గర విమానాశ్రయం వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో తన ఎంపీలతో లేఖలు కూడా ఇప్పించినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ ఇక్కడ చూడండి, చంద్రబాబు గారి హయాంలో మొదట 15,000 ఎకరాలు సేకరించాలనే వార్తలు వచ్చాయి, కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతులను రెచ్చగొట్టి స్థానికుల నుంచి వ్యతిరేకత తెప్పించడంతో 5,300 ఎకరాలకు పరిమితం చేశారంటే మొత్తంగా 5,300 ఎకరాలు సేకరించాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడం, రైతులను రెచ్చగొట్టడం, కోర్టులో కేసులు వేయడం వల్ల 2,708 ఎకరాలు మాత్రమే ఆ రోజు సేకరించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక ఆ 2,700 ఎకరాల దగ్గరే ఆగిపోయింది. అందులో 500 ఎకరాలే జగన్మోహన్ రెడ్డి వెనక్కి లాక్కున్నాడు మళ్ళీ. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో భోగాపురం విమానాశ్రయానికి ఏమీ చేయకపోగా, తన హయాంలో ఏమీ జరగకపోగా, తరువాత క్రెడిట్ చోరీ కోసం మాత్రం ఈసారి ప్రయత్నిస్తున్నారు. నేను ఇందా వీడియో ప్లే చేశా కాబట్టి మీకే అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి అనుకూలమా వ్యతిరేకం అనేది ఆ వీడియోని చూస్తేనే చెప్పొచ్చు. మొత్తంగా టీడీపీ నేతలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ.